ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తుంది. సర్వశక్తి మిక్కిలి కృప కనికరం గల మా దేవరక్ష మీ నామానికి వందనాలు. స్తుతులు హత్నపరుస్తాత్మ క్షమించండి, కన్నించండి, కృప చెప్పండి, జాల చెప్పండి, దశకొత్తాం విత్తబడే అంశాన్ని దీవించండి. మీరు మాట్లాడి మీ నామానికి మహిమ కలంతా జరుగుతుంది. నీ బిడ్డకి విన్న సేవనికి దండ జరుగుతుంది. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ కంతా యేసు నామంలో అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుడా, ఇక్కడ అన్నాడు ఇవాళ టాపిక్ ఏంటంటే జోయల్ గురించి మాట్లాడు. జోయల్ అంటే ప్రవక్త గారు. ఆయన జోయల్ అంటే చిన్న ప్రవక్త. ఆయన తండ్రి పేరు ఏంటంటే పెనూయేలు. 7:1-4 గొంగళి పులుగు విడిచిన దానిని మిడతల్లో తినివేసినాయి, మిడతలు తినివేసిన దాన్ని పసరపులు వేసినాయి, పసరపులు విడిచిన దాన్ని చీడపులు తినివేసినవి. మత్తులో అలా మేలుకొని కన్నీరుడి, ద్రాక్షపానం చేయవల రోదనం చేయుడు, కొత్త ద్రాక్షము మీ నోటికి రాకుండా నాశనమాయను. ప్రేమ చూడడం అంటున్నాడు దేవుడు. మనుషులు ఎలా ఉన్నారంటే పాపంలో మునిగిపోయినారు. ఏంటంటే గొంగళి పురుడు అట్లా ఎందుకంటే సాతానుడు మనిషిని అట్లా నాశనం చేసిన సర్వనాశనం అండి. చూడండి, పైకి లేకుండా చేసిందండి. గొంగళి పురుగు ఒకరు ఉంది. గొంగళి పురుగు వేసిందాన్ని ఏంటో మొక్క ఉందండి. గొంగళి పురుగు తీస్తున్నాను విడుతున్నానని మిడతలు పడినాయి, మళ్ళీ మిడతలు నేసినాయి. చూడండి ప్రేమ. ఇప్పుడు పైరు వచ్చింది అన్ని చోట్ల, ప్రపంచం అంతా ఉంది, దేశం అంతా మన దేశం, మన ఆంధ్రాలో కూడా ఇక్కడ మనకి ఎక్కువ మినప్పండు పండేశారండి. మొక్కలు చాలా బాగుంది, అవుతున్నాయండి. మరి వాటికి వెంటనే పురుగులు వస్తే ఎవరించలేరండి. ఎందుకంటే అది దేవుడి ఆజ్ఞ అండి. గొంగళి పురుగు తిన్నాన్ని విడిచిన దాన్ని మిడతలు వేసి అంటే, మిడతలతో విడిచిన దాన్ని పసర పురుగు, పసర పురుగు విడిచిన దాన్ని చెడ పురుగు. ఇలా తిరిగితే మొక్క ఆకలి ఏమంటాయండి, మొత్తం కూడా జీవపోయిన నాశనం. అలాగే మనిషిని కూడా సాతాను అలా తినేస్తుంది. సాతాను, లూసిఫర్, వాయుమండలాధిపతి, గడ్సర్పం ఇవన్నీ సాతాను అలా మన రూపంలో వస్తే మనిషిని అట్లా తినేస్తానండి. అది ఊపు శోధనలు పెట్టి పెట్టి పెట్టి. ఎందుకంటే యోబు లాంటి విశ్వాసం ఉన్నవాళ్ళు, సమస్తం ఆయన ఇచ్చిన ఆయన తీసుకున్న విశ్వాసం ఉన్నవాళ్ళు వాళ్ళు జీవిస్తారు, బతులు అన్నమాట. కొత్త జీవితం వస్తుంది. మిగతా వాళ్ళు అయితే డైరెక్ట్గా నార్మల్కి పోతారండి. కాబట్టి ఆయన బిడ్డలు ఆయన వినడండి. ఆయన బిడ్డలు పెడుతుంది. దేవుడు ఫస్ట్ మన కాలింగ్ ఇస్తాడు, ప్రతి మనిషికి పిలుస్తాడండి. రెండోది అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తాడండి. ప్రియమైన సోదరుడా, మరి నాకు దేవుడు పిలిచాడు. ఫస్ట్ పిలిచినప్పుడు మరి చిన్నప్పుడే మరి మా అమ్మగారు గిఫ్ట్గా పుట్టానండి. రేపు మరి లేకపోతే పుట్టాను. అది అప్పుడు మొదల ఫస్ట్ కాలింగ్ ఇచ్చాడు. మరి సారినట్టు వాళ్ళని పిలుపు వాళ్ళన ఆయన బైబిల్లో వెళ్ళాను. మరి చదువుకున్నాం, చదువు పూర్తి చేసాను, డిగ్రీ లేదన్నా. మరి జాబ్ వేసాను అనుకోండి, బిహేవియర్ వేసానండి. ఫస్ట్ వెంటనే ఎడ్జిటీ వచ్చిందండి, ఇంటర్మీడియట్లో అండి. అది ట్రైనింగ్ ఫస్ట్ అండి 1980 అండి. ప్రియమైన దేవుడా, మరి సెకండ్ 90లో వచ్చిన మన దేవుడి 2 సార్లు తీసుకు వచ్చానండి. అదేంటంటే మున్సిపాలిటీ పోస్ట్ అండి. అప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేశానండి. 10 days అండి. 10 days అంటే 10 రోజులు మంచిగా లేకుండా సాక్షి ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు నేను ఉండలేనండి. ఎందుకంటే ఒక రోజు కూడా ఉండలేదు మనిషిలో. ఆ టైంలో దేవుని ఆత్మ మనలో ఉండి మరి మంచిని కూడా తలగా ఉపవాసం చేశాను. అప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడండి. ఆయన అప్పుడైనా ఏమంటే మ్యాన్ షెల్ నాట్ లివ్ ఇన్ బ్రెడ్ బట్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. మనిషి రొట్టె వలన జీవించడం కానీ దేవుని యొక్క మాట వలన జీవిస్తాడని చెప్పాడు. ప్రియ సహోదరుడా, మరి అటువంటి దేవుడు మనలో ఇప్పుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో పనిచేస్తానండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రాప్తి అవుతున్నాడు అండి, ఇలా ఉందో మంచి జీవితానండి. ఇక్కడ చూడండి ఏమన్నాడండి, ఏవేలు అందము 1:13 కనుక యాజకులారా, గోనెబట్ట కట్టుకుని అంగరాసుడి, బలిపెట్టు వద్ద పరిచేసేవారా రోదనం చేయుడి, నా దేవుని పరిసరారా గోనెబట్ట కట్టుకుని రాత్రి అంతయి గడుపుడి, నైవేద్యమును పానపను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను, ఉపవాసం ప్రదర్శించి వ్రతము ఏర్పరచుడి, యెహోవాను బతిమలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరమునికి సమకూర్చుడి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియ సహోదరుడా, మరి ఇప్పుడు మాట్లాడతాను దేవుడు అని. ఈ బైబిల్ యొక్క రాసింది ఆయన రాశాడు, రచయంగా రాశాడు. ఉపవాసం ఉంటే ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఏవీళ్ళు 2:12 అండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తినేద్దామండి, ఇదే యెహోవాకు. ప్రియ సహోదరుడా, మరి నంబర్ ఆఫ్ పీపుల్ ఎన్నో చోట్ల ప్రార్థన చేస్తాం చూస్తాం, కానీ ఇది లేదండి. ఫార్మాలిటీ అంతా అక్కడ ఫార్మాలిటీ అయితే రాడండి దేవుడు. ఫార్మాలిటీ ఆయన ఇష్టం ఉండదండి. ఉపవాసం ఉండమండి అంటే
ఇక్కడ చెప్పాయండి దాని ఉపవాసం గురించి. ఒక అతను ఉపవాసం ఉన్నాడండి. ఉపవాసం ఉండి వచ్చాడు, కూర్చున్నాడు గుళ్ళో, కూర్చుని నిద్రపోయాడు. మరి దేవుడు చెప్తుందండి ఇక్కడ అట్లా చెప్పలేదండి. ఇప్పుడేనండి మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రైజ్ ద లార్డ్. కన్నీరు మొహ రాదండి. ఎందుకు వస్తాను కన్నీరు? ఇప్పుడు వస్తుంది. ప్రియ సహోదరుడా, నీకు అవసరం లేదా? నీకు రక్షణ అవసరం లేదా? నీకు నిత్యం అవసరం లేదా? పరలోకం అవసరం లేదా? నీకు పునరుత్థానం అవసరం లేదా? మరి కావాలండి. బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీపడును. అడగాలి దేవుడిని. అడగకుండా ఏమి రాదంట. ఎలాగంటే దేవుడు అనేక మంది ఉపవాసం ఉంటే ఫలితం పొందలేపుతాను. ఎందుకంటే ఫార్మాలిటీగా ఉంటున్నారండి. నేను తెలియక నాకు కూడా అండి ఫస్ట్ ఒక స్కూల్లో పనిచేశానండి, నెడుముండండి. నేను బీసీ పడాను కాబట్టి ఇంగ్లీష్ అని చెప్పి ఉన్నాను. వాళ్ళు ఫార్మాలిటీ నాకు తెలియదు. ఫస్ట్ ఉపవాసం అదేనండి. అయితే అక్కడ ప్రార్థన చేసేవాడు, పాటలు పాడి ప్రార్థన చేసేవాడు అండి. వాకింగ్ చెప్పేటప్పుడు అప్పుడు నేను స్టార్ట్ అయ్యాను. మరి అదేంటి ఫార్మాలిటీ ఉండేదండి. ఫార్మాలిటీ ఏంటి అట్లదండి. ఫార్మాలిటీ కాకుండా ప్రత్యేకంగా ఉన్నానండి. నేను నాకు ప్రార్థన చేసి దేవుడు నాకు ప్రార్థన నేర్పినాక ఉన్నానండి. నేను ఎలా ఉన్నానంటే మంచిని కూడా తక్కువ ఉన్నానండి. ఆ దేవుని కూడా పండి అంటే మేము ఉన్నామని కాదు ఉంటుంది. ఉపవాసం ఉండి ఏం చేయాలండి? చేయాల్సింది మనం చేయాలండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంటుంది కదండి, కన్నీరు విడుస్తూ ప్రైజ్ లార్డ్. ఎలా వస్తుంది కన్నీరు? నాకు రావట్లేదు పాస్టర్. ఎలా వస్తుంది? నీకు అవసరం ఉంది కదా? నీ బిడ్డలు బాగుపడదా? నీ బిడ్డకు రక్షణ వద్దా? నీకు రక్షణ వద్దా? మరి రక్షణ లేకుండా ఎలా పర్లేకపోతున్నావు? పర్లేకుండా ఎలాగా ముఖ్యంగా నీ భర్తకు రక్షణ వద్దా? నీ కుమార్తెకు రక్షణ వద్దా? నీ దేశానికి, నీ రాష్ట్రానికి, ప్రపంచ ప్రార్థన చేయాలి. మరి నువ్వు హీరో ఆఫ్ ఫెయిత్ అంటాడు ఇంగ్లీష్. విశ్వాస వీళ్ళు మళ్ళీ అవుతామండి, ప్రార్థన వల్ల అవుతామండి. ప్రార్థన లేకుండా మరి ఏం వెళ్తారు? ముఖ్యంగా వితౌట్ వర్క్ నో దేవుడు. విశ్వాసంతో ఉపవాసం ప్రార్థన చేయాలండి. ఇక్కడ యువలు గారు చెప్తారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ. అసలు లేదని ముఖ్యంగా కన్నీరు వస్తే దేవుడు వెంటనే ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒంటరి ప్రార్థన ఇట్లేదంటే చెప్పండి. కన్నీటి ప్రార్థన అంటాడు దేవుడు. మన పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం ఊరుకుంటామా? వాట్ ఈజ్ యువర్ నీడ్ అని వెంటనే అడిగి వాడికి ఇచ్చేస్తామండి. ఏం కావాలో కోరుతుందని బైబిల్ ఎత్తు కదా. 37 Psalm 37:4 అంటాడు, డిలైట్ thyself in the Lord that giveth desire అంటాడు. యెహోవాను కూడా సంతోషించి నీ హృదయ వాంఛను తీర్చింది. ఇప్పుడు మన వాంఛ మనకు ఉండాలి. మనం అదే ప్రపంచంలో జెంట్స్ బౌద్ధిస్టులు ఉన్నారు అంటే అలా కోరుకోవాలన్నారండి. కోరిక చచ్చిపోతే ఆత్మస్థానం నాలుగు సిద్ధాంతం అండి. మన దేవుడైనా అండి కోరికలు ఉండాలన్నాడు. యెహోవాను బట్టి సంతోషము నీ హృదయ వాంఛను తీర్చును. కోరిక పెట్టి అడగాలని దేవుడు. ఇక ఉద్యోగం కావాలి, అడుగు దేవుని ఇస్తాడు. పెళ్ళి కావాలి, అడుగు ఇస్తాడు. ఇల్లు కావాలి, ఇవన్నీ మన ప్రైమరీ నీడ్స్, మన యొక్క అవసరాలండి. జోడి ఎక్కడ ఉండరు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఇలా ప్రార్థన చేయండి. కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తీరిన ఎదుగురండి. ప్రియమైన సోదరుడా, అది లేదని మనసులోను, అది కావాలండి. ఎలా వస్తుంది? నీ అవసరం బట్టి వస్తుంది. నీ ప్రార్థన పట్టుదల ప్రార్థన చేయాలండి. ఉపవాసం ప్రార్థన చేయండి, విసుకోకుండా ప్రార్థన చేయాలండి. ఇలా ప్రార్థన చేస్తుంటే డెఫినెట్లీ యూ బికమ్ ఏ ప్రేయర్ వారియర్. ప్రార్థన ఎదురగలుగుతాడండి. ప్రియ సోదరుడు, ఇది ఎక్కువ చెప్పండి, యువలు గారు చెప్పాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తిరిగినదండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా అనుకోండి. ఆయన పేరంటే మెర్సిఫుల్ గాడ్, కరుణావసనం గాడు, శాంతమూర్తి, పీస్ మేకర్, అత్యంత కృపగలవాడైన ఇండి, ద గ్రేట్ గ్రేస్ ఆయనలో ఉందండి. తాను చేయని కీడు చేయక కీడు చేస్తాడు దేవుడు కూడా చేయడండి. మనిషి యొక్క పాపాలను బట్టి దేవుడు శిక్షిస్తాడండి. చూడండి, మీ దేవుడైన యెహోవా కరుణావసనం కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడైన నుండి తాను చేయని కీడు చేయక పశ్చాత్తాపడును. మోషత అంటాడు దేవుడు. అబద్ధం ఆటగాని మాడు కాదు, పశ్చాత్తాపడత కూడా నరపుత్రుడు కాదు, చెప్పి చేయకుండా మాట ఇస్తారు. మరి అబద్ధం ఆడతాడు దేవుడి కన్నా, ఆయన అబద్ధం ఆడడు. ఇక్కడ నుండి పశ్చాత్తాపడతాడండి. ఎప్పుడండి మనం ఏడుతూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తాం. దేవుడు పశ్చాత్తాపడు, కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా ఉన్నదండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా
కరుణావత్సలం కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడున యుండి తాను చేయని దేశాన్ని కిడు చేయక పశ్చాత్తాపడి మనకు రావాల్సిన కిండి కొట్టేసి దీవెన ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రేస్ సహోదరుడా, నీకు దీవెన కావాలంటే ఇది పని చేయాలండి. నీ రోగంగా బాగుండి, నీ వ్యాధి బాగుండి, నీ సమస్య బాగుండి, ఏం చేయాలంటే ఇలా ప్రార్థన చేయాలండి. ఏ ప్రార్థన అండి? కన్నీటి ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తాడండి. మనం ఏడుస్తుంటే కానీ ఆయన వదిలిపెట్టండి. ఎందుకంటే ఆయన మన కన్నాడు, కన్న ప్రేమ. రెండోది కొన్నాడు, మళ్ళీ కొనటం విలువ పెట్టి రక్తం పెట్టి కొన్నాడండి. కాబట్టి ప్రియమేశ్వరుడా, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వచ్చేసి నీకు అవసరం ఇస్తాడండి. అక్కడ ఉన్నాడు పిడిపి 4 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్య క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రేస్ సహోదరుడా, నీ అవసరం ఖచ్చితంగా తీర్చకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి సమస్తం సాధ్యం, కానీ మనం ఆయనకి ఇష్టంగా ఉంటుందా. మా చేతున్న బయలుదేరుతుంది. లోకాస్తోత్రం 2 అంటాడు 11 చూడండి. సర్వోన్నతమైన స్థలమైన దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలుగునాక. ఆయనకి ఇష్టమాలే. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ప్రైజ్ లార్డ్. ఇది అవర్ పీస్ మేకర్, సమాధానకర్త ఆయన, సమాధానాధిపతి. ఎందుకంటే నువ్వు ఏడుస్తుంటే రుదిస్తుంటే ఆయన ఊరుకోండి, వచ్చేస్తానండి. వచ్చేసి నీకు కావాల్సిందని ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఆయనలో ఉన్నాయండి. అని ఇచ్చే దేవుడు ఏముంది దేవుడు కాదు. పట్టుదల మనం ప్రార్థన చేయాలండి, కన్నీడుస్తూ ప్రార్థన చేయాలండి, దుఃఖిస్తూ ప్రార్థన చేయాలండి. కాబట్టి కూడా ఇక్కడ నాడు ఇప్పుడైనాను రైట్ నౌ ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపరంగా ఎవరి ప్రతి దేవుడు మాట్లాడండి. కన్నీరు విడుస్తూ ఇవాళ తిప్పుకుంది ఎవరి గురించి మాట్లాడతాను దేవుడు. అలా ప్రార్థించానుకోండి, దేవుడు ఖచ్చితంగా అవుతాడు. అప్పుడున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణావత్సలం కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడను ఇండి తాను చేయను చేయక పశ్చాత్తాపడి రావాల్సిన గిట్టు కొట్టేసి మనకి దీవెనిస్తా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేస్ సహోదరుడా, ఆయనలో దీవెనలు మనం పొందుకోవాలి. ఆ దీవెనకి ఇస్తాడండి. ఎందుకంటే మన శాపనం మనిషి పుట్టుతో పాపండి, జన్మపాపం, కన్మపాపం ఇవన్నీ కూడా తీసివేస్తాడు, కడిగేస్తాడండి. కడిగి మనకు దీవెనిస్తాడండి. ఆయనకి అసాధ్యమనే లోకంలో లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేస్ సహోదరుడా, నీ కుమార్తెకి పిల్ల ఎవరిని బాధపడుతున్నావా? యేసురా చేస్తాడు. ఆయనకి అసాధ్యమని లేదు. ఉద్యోగంలో మాడుతావా? రాధ్యకుడికి ఆయన ఇస్తాడు ఉద్యోగం. ఆయన దగ్గర ఉద్యోగం అన్నీ ఉండవు, ఉద్యోగం సమస్తం ఉండదు, ఉద్యోగం వస్తాడు. నువ్వు ఏ బాధలో ఉండవు, ఏ సమస్యలు ఉండవు చెప్తే ఆయన ఇస్తాడు. వచ్చి మనం బాధ తీస్తాడు. వచ్చి ఏంటి, నేను నాకు దేవుడు ప్రార్థన మనం ప్రార్థించాను. ఉద్యోగాలు వచ్చేసాడు, పెళ్ళిలేను, ఉద్యోగం, ఇల్లు కట్టారు. ఎందుకంటే ఆయన చేస్తానండి. అక్కడంటే చూడండి, అన్లాస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ ద లార్డ్ అంటారు. యెహోవా ఇల్లు కట్టించని ఎల్ల కట్టువాని ప్రయాసం వ్యర్థము. నువ్వు చూస్తున్నావు ఉద్యోగం కోసం, ఎందుకంటే ఉద్యోగం కోసం, ఇల్లు కోసం వస్తావు, పెళ్లి కోసం వస్తావు. నువ్వు అడుగుతున్నాను పడలే పోతున్నావు. మరి ప్రార్థన చేయలేవు, ప్రార్థన లేదు. ప్రార్థన చేయకుండా ఇస్తాడు దేవుడు. అడగకుండా ఎవరిస్తారండి? మా అమ్మాయినా అడగినా ఆకలా ఉందా అని చెప్తే అన్నం పెడుతుంది. అక్కడ తెలిస్తే ముఖ్యంగా. అలాగే దేవుడు అడగాలి. నీ అవసరం ఏంటండి దేవుడు తెలుసు. మీరు అడగకముందే కాలంలో తెలిసి దేవుడు, కానీ మనం అడగాలి దేవుడి పడిగా. మత్తయి సువార్త 7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వడం, వెతకడం మీకు దొరకడం, అడుగు ప్రతికొండ పొద్దున వెతకడం దొరకడం, తట్టువానికి ఇవ్వడం. ఎందుకంటే విశ్వాసంతో అడగాలి, ఉపవాసం ఉండి అడగాలి. ముఖ్యంగా కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ. ఇక్కడికి పోయి టాపిక్ ఏంటంటే ఇది ముఖ్యంగా అండి. కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ, బీమ్ బోర్న్ బీటీఎస్ అంటారు. కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తిన్నదండి. మళ్ళీ మనఃపూర్వకంగా ఊరిని పైపై కంటే రాడండి. ఉదయంతరం దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయనకి సమస్తమును సాధ్యం. మనుషులు వచ్చి డ్రామాలను తెలుసుకుంటుంది, ఇటువంటి డ్రామాలను తెలుసు. ఎందుకంటే అలా అయితే రాడైనా. ఆయనకి కావాల్సిందండి ఆల్ దై హార్ట్, ఆల్ ద మైండ్ అండర్స్టాండింగ్ ఫర్ గాడ్.
ప్రియ సోదరుడా, దేవుడు అధైర్యించాడు తండ్రి. మరి యేసుక్రీస్తు 2 ఎకరించాడు. ఏం చేయండి 2 ఎకరం చెప్పండి. ఎలా ప్రార్థన చేయాలి, మనం ఎలా ప్రేమించాలి, ఎలాగో నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వ్యక్తి దేవుడైన వారిని ప్రేమిస్తుంది. ఇంకోటి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించారు. యూ లవ్ వన్ ఎనదర్. అక్కడ దేవుడికి ఇంకా దేవుని ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఆయన ప్రేమిస్తే మనకు అవుతాడండి. అప్పుడు దేవుడు వస్తాడండి. ఎందుకంటే అదే దేవుడి ప్రేమ. దేవుడి గాడ్ ఇస్ లవ్ ఇస్ ఆఫ్ గాడ్. దేవుడి ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రియ సోదరుడు, ఇలా మనం ప్రార్థన చేయాలి. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడను యుండి తాను చేయని దేశాన్ని కీడు చేయక పశ్చాత్తాపడి మనకు కావాల్సిన కొట్టేసి మనకు దీవిస్తాడంటే ఆయనకి సమస్తం సాధ్యం. ప్రియ సోదరుడు, మరి కాబట్టి అలా ప్రార్థన చేయాలి మనం. అంతేకాని మన ఊరిని ప్రభావం ఊరిని ఒకరితే ఉపాసం ఉన్నాయి అలా ఒక్కరు చెప్తేనే ప్రార్థన పవర్. ఎక్కడ చెప్పండి, మత్తయి 6వ అధ్యాయం చూడండి, 17వ వచనం చూడండి. ఉపవాసం చేయనుడు మరుసటి కనబడడం కాక రహస్యమందున నితండికి కనబడవనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. ముఖం ఎందుకు తల ఎందుకు కడుకోవాలి? తల అంటే మన తలలో మన మెదళ్ళు ఎక్కడ ఏముంటుంది, హెడ్ ఎందుకు కడతాడంటే మెదడు ఉంది. దానిలో అనేకమైన ఆలోచన ఉంటుంది. ఆలోచన మార్చాడు. మనం పాపం చేస్తే అక్కడ తలంపుతల పాపం చేస్తాడండి ప్రతి మనిషి. ఎందుకంటే ఆ తలంపును మార్చేస్తాడు, ఆడియన్స్ మనం మార్చాడు. తల అంటూ ముఖం కడుకోవడం. ముఖం అంటుకొని మనం ఎప్పుడు కూడా ఇసులో ఇంకేం చూడడం ఉంటుంది. మన కళ్ళని ఇక్కడ లోకం చూస్తున్నాం. లోకంలో పాపం ఉంది, పాపంలో మనం పాపం జీతం మార్గంతామండి. ఆ లోకం చూడకుండా యేసు చూస్తుంటే, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా యేసు చూడండి, బైబిల్ వాక్యం ఉంటుంది, లుకింగ్ అట్ ద లార్డ్ ఈస్ రైట్ ఈజ్ నాట్ ప్రిన్స్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు కూడా విశ్వాసం కర్త కొనసాగి చూసి ముందు పోతే మనకి ఫలితం ఇస్తాడు. ఫలితం ఖచ్చితంగా మొత్తం పత్తం బాధం లేదండి ముఖ్యంగా. కాబట్టి ప్రేమధ్యానం కూడా మనకు ఏవలుగా చెప్తాను అనుకుంటాం. ఇప్పుడన్నీ మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపరపతి మొదలండి. దే యెహోవాకు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం కలడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడన యుండి తాను సేంద్రుని కీడు చేయక పశ్చాత్తాపడి తన రవాన్ని కుట్టేసి మనకి దీవెనిస్తాను. థ్యాంక్ యూ జీసస్. మనకి కుంకుమ ఇవ్వండి ఏవల్ గారు. ఇక్కడ చూడండి, జోయల్, అంత్య దినములయందు నా ఆత్మను ప్రజల మీద కొనసాగించబడు. ఇక్కడ ఉన్నామండి. ఇదే వాక్యం 220 Acts 2:20 అంటే అప్పస్తకం 2:22 కడుగుతుందండి. ఇక్కడ ఉండే తరువాత అక్కడ అన్ని ఇక్కడ తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవచనలు, మీ ముసలివారు కళ్ళకందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ప్రైజ్ లార్డ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్ ఐ విల్ పోర్ మై స్పిరిట్ ఆల్ ద ఫ్లెష్. అంత్య దినములయందు తరువాత ఇక్కడేమో తర్వాత అక్కడేమో అంతే ఏమంటాడు యాక్చువల్ 2:17 చూడండి. ఇక్కడ అన్నాడు, అంత్య దినములయందు నా ఆత్మను ప్రజల మీద కుమస్తాను. చూడండి ప్రియ సోదరుడు, ఇక్కడ ఆత్మ లేనివాడు నావాడుగా చెప్తుంది బైబిల్ చెప్తుంది. ఈ ఆత్మ అండి మీకు వివరంగా చెప్పాను. ముఖ్యంగా పరిశుద్ధాత్మ కావాలండి. ఆత్మను మొత్తం ఉడకని చెప్పాను. ముఖ్యంగా పరిశుద్ధాత్మ, దురాత్మ, మనిషి ఆత్మ అండి. ఈ పరిశుద్ధాత్మ లేనివాడు మావాడు కాదండి. ఎలా పొందుకున్న ఆత్మ ఎప్పుడైతే మనిషి రిపెండెన్స్ పశ్చాత్తాపడతాడు, పొందినాక దేవుని ఆత్మ గుర్తానండి. ఐ విల్ పోర్ మై స్పిరిట్ అంటాడు. మారు మనసు పొంది రక్షణ పొందినాక అప్పుడు దేవుడు వస్తానండి. ఫస్ట్ మనిషికి అవుతున్న మారు మనసు కావాలండి. చేసిన పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టానండి. ఇంకా ఎప్పుడు ఎలాగ ఉన్నారండి, ఇక మన బతుకు ప్రతి వాళ్ళు అక్కడ నీకోసం రెడీగా ఉంది. అగ్ని అరదు, పురుగు సావదు. సాతాను ఎప్పుడు కూడా 24 hours మన పని చెప్తానండి. నాకు కూడా శ్రమలు పడుతుంది, అనేకమైన శ్రమలు ఉన్నాయి. శరీర శ్రమలు, మానసిక శ్రమలు. ఎందుకంటే ఆయన దేవుడు జయించాడు. సాతాను జయించి, లోకాన్ని జయించి, పాపం చేసి ఆయన నిత్య వర్షం ఉన్నాయి శాతాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా దేవుడు మనం ఇప్పుడు కూడా చేయాలంటే లుకింగ్ అట్ ద లార్డ్ ఈస్ రైట్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసాన్ని కర్త కొనసాగి చూసి ముందుకు వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఆయన చేసేది. మన వల్ల ఏమి సున్నా, మన వల్ల ఇంకా నథింగ్, వి డస్ట్ వన్ అంతే. మనం మనుషులము ఒట్టి మట్టి పురుగులు అంతేనండి. మన వల్ల ఏమీ కాదు. ఆయనకి సమస్తం సాధ్యం.
ఈ బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, సమస్య వచ్చింది, ఆయన చూడు ముఖ్యంగా ఆయన అడుగు ఎలా చెప్పేది ఇప్పటికే. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖిస్తూ మనపరంగా తిరునది కూడా ఉండి దేహో వాక్కు అలా చేయాలి ప్రార్థన, అలా ప్రేస్ చేసి అడగండి. చేస్తే ఖచ్చితంగా నెవర్ ఫెయిల్స్. ఎవరు కూడా బైబిల్ భక్తులు కానీ ఇప్పుడు ఉండవలసిన కానీ ఇప్పుడు కూడా ఫెయిల్ అయిన కూడా లేరని. ఎందుకంటే నిజంగా ప్రార్థన ట్రూ ఫాస్ట్, నిజమైన ఫాస్ట్ ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా వస్త్రాన్ని బిడ్డలను ఇస్తాడండి. ఇవ్వడం లేదు ముఖ్యంగా. ఎందుకంటే ఆయనకి సమస్తం సాధ్యం. ఆయన వస్తుంటే వెలుగు వస్తున్నా, వెలుగు సత్యము జీవం ఆయనే ముఖ్యంగా ఉంటాడు. ఆయనే మార్గం. ఎందుకంటే మనం పరలోకాలంటే ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనని పాపాలు క్షమిస్తాడండి. మై సన్ దశ ఫర్గివెన్ యూ, నా కుమారుడా పాపాలు క్షమించమని. ఎవరన్నాడు? పక్షవాత పోతుంది. ఆరుడు ఇప్పుడు కాదు ఉన్నాడు, అప్పుడు కాదు వాళ్ళు ఇప్పుడు కాదు ఉన్నాడు, నన్ను అన్నాడండి. కానీ మాట్లాడు మై సన్ దశ ఫర్గివెన్ బై హిస్ ట్రైస్ ఫర్ హీల్డ్, నా కుమారుడా పాపాలు క్షమించండి. ఆయన పొందిన దేవుడు వస్తుంది. ఐ రిస్టోర్ హెల్త్ త్రీ అండ్ హీల్డ్ యువర్స్ ఉంటుంది. అయితే నీకు ఆరోగ్యం లేదు కారణం అలా మాట్లాడే వచ్చింది నాకు ఆరోగ్యం. ఆయన మాటలో శక్తి ఉన్న పాయింట్ని నాకు స్ట్రోక్ వచ్చిందండి 2000. కాలు చేయబడకుండా ఆయన మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఆ విశ్వాసం నాకు, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు పరిస్థితి. ఇప్పుడు అనేక మంది ప్రార్థిస్తానండి దేవుడి కృప ఉంటుంది. ఆయన ఉన్నాడు. హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్ అండ్ టాకింగ్ గాడ్. ఆయన రక్తం ప్రవహిస్తున్న ప్రేమ దేవుడు. ఎందుకంటే అది ఫ్లోటింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇప్పుడు ప్రవహిస్తూనే ఉంది. అది పనిచేస్తూ ముఖ్యంగా ఆయన రక్తం ప్రార్థిస్తున్నప్పుడు అనేక స్వస్థత వస్తుంది. ఎందుకంటే మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు పరిస్థితులు నిత్యుడు. ఆయనకి సమస్తమును సాధ్యం. ఆయనకు అసాధ్యమైన జీవి కూడా లోకంలో లేదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అంటున్నాడు దేవుడు అంత్యదినములందు నా ఆత్మను ప్రజలకు వస్తాను. ప్రియ సహోదరుడా చూడండి, అనేక మంది యేసు ప్రభు ఆత్మను పొందుకుంటూ చేయండి. ఆయన మామూలు మనిషి. ఆయన 30 years మామూలు మనిషి కన్నాడండి. పాపం చేయలే, పాపం లేకుండా తీర్చాడు. కానీ ఈ ఆత్మను పొందుకున్నాక అద్భుత కార్యాలు ఆచరణ చేశాడండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కావాలండి. చాలామంది ఊరిని చేస్తాను నాకు చాలా వస్తుంది. ఆత్మ లేకుండా చేస్తే కార్యాలు రావండి. ఆయన అసలు రావడండి. ముఖ్యంగా ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నాకే కుంటివారికి కాళ్ళు, గుడ్డివరసు, మోగారు నోరు మాట్లాడతారు. నేను వస్తాయండి. ఎందుకంటే ఆ ఆత్మ తెలుస్తుంది. ఆ ఆత్మ మనం దిగినప్పుడు మీరు పరిశుద్ధాత్మ మేము దిన పరిశుద్ధ మీరు శక్తిని వదిలేండి. బలమ శక్తిని రాస్తానండి. ఏ ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. అప్పుడు సాతాను ఓడిపోతున్నానండి. ప్రియ సహోదరుడు ఆత్మ పొందినప్పుడు లోకాన్ని సాతాన్ని పాపాన్ని జయించి ఆయన యొక్క రాజ్యానికి వెళ్తామండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండదు అంత్యదినములైందో నా ఆత్మను ప్రతినలకు వస్తాను. మీ కుమారుడు మీ కుమార్తెలు ప్రవహించదురు. ప్రియ సహోదరుడు ఆత్మ దినముడు ప్రవహించుతుంది. నీకు విద్యం వస్తుంది, పేరు పెట్టుకుంటారండి, నీకు పెళ్ళి అవుతుంది, కుమారునికి అంటావు. ఇవన్నీ ఏంటండి? దట్ ఈస్ ద వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ప్రవచనం వరమండి. ప్రవచనము మరి స్వస్థత ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. ఇవన్నీ ఆత్మకార్యం అండి. ఎందుకంటే ఆత్మను పొందుకోండి. ఆత్మ పొందుకోవడం వల్ల ఏమి కూడా చేయలేము. ఆత్మ లేని కూడా నాడుకున్నాను. అంత్యదినములందు నా ఆత్మను కుమారసింహుని మీ కుమారుడు కుమార్తెలు ప్రవహించదురు. అప్పుడు వచ్చినప్పుడు ప్రవచనం వస్తాడు. కూడా చూడండి, మీ ముసలి వాళ్ళు కళ్ళ కంటారు. ముసలి వాళ్ళు కళ్ళు కంటారు. ముసలి వాళ్ళు అండి 60+, 60, 70, 80, 90, 100 ఉండాలి. అందరండి అకార్డింగ్ ఇండియన్ ఏజ్ ఏంటండి 60 దాటితే అందరూ కూడా ముసలి లెక్కనుకుంటుంది. మీ ముసలివాడి కళలు కొందరు, మీ యవనరు దర్శనములు కలుగుతారు అనుకోండి. అవర్ యంగ్ మెన్ సెల్స్ ఇన్ విజన్. యవనసులు దర్శనం కలుగుతూ అంటాడు. ముసలివారికి కలగంటారు ఇప్పుడు చూడండి. కాబట్టి నేను ఉదాహరణ చెప్పేది పోతాను మీకు. నేను మాకు వరద వచ్చే సిరివల్లి ఎక్కడ మాది కృష్ణాది పోతే మాకు వరద వచ్చిండే. అప్పుడు వరద కాకుండా ఏముందండి 77, 90 వచ్చింది. అప్పుడు పెద్ద ఉప్పిన వచ్చింది, గాలి వచ్చింది. 77 పెద్ద ఉప్పిన వచ్చిన తర్వాత 79 కూడా వచ్చిందండి గాలి వచ్చిందండి. అప్పుడు నేను ప్రార్థిస్తాను వేసినప్పుడు అప్పుడు దేవుడు ఫస్ట్ విజన్ నలభైను కళ్ళు మూస్తే కనపడే దర్శనం అండి. ఆ దర్శనంలో ఆ సముద్రం పొంగిచ్చే మా రెవల్యూషన్ ఆ నీళ్ళకి వచ్చేసేయండి. పల్లపల్లతారండి. నాకు కళ్ళు కనబడింది అడిగాను. అడిగితే అన్నీ మా కుర్రోడు చూస్తే నిజంగా వచ్చేసేయండి. అంటే మనకు వచ్చిన దర్శనం నెరవేరాలండి. ఎందుకండి కళగానే దర్శనం కానీ నెరవేరాలి. కార్య రూపం అది. అందుకని కార్యం లేకుండా కూడా కార్యం జరగదు ముఖ్యంగా.
కాబట్టి ఇక్కడ ఉండే అవర్ యంగ్ మ్యాన్ సెల్ ఇన్ విజన్స్ యవనస్తులు దర్శనం పెడతారు. దర్శనం అంటే కళ్ళు మూస్తే కనబడుతుందండి, ప్రార్థన చేస్తే కదా. మన దేవుడు మాట్లాడేది త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారా మాట్లాడతారు, వాయిస్ ఆఫ్ గాడ్ సోదరం మాట్లాడతారు. సెల్ఫ్ యంగ్ మ్యాన్ అంటే ఇక్కడ ప్రవచనము దర్శనం ద్వారా మాట్లాడుతుంది. ఈ విధంగా మనకి సమాధానం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడి జోయిలతో మాట్లాడుతుంటే అంత్య దినములయందు నా ఆత్మను ప్రధానంగా కోరుతాను, మీ యవనకు దర్శనం కరును, మీ కుమారులు కుమార్తెలు ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడో దేవుడు ఆయన ద్వారా మాట్లాడతారండి, యోవేలు ద్వారా మాట్లాడారండి. ఎందుకంటే మనం ఎలా ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు అండి అంత్య దినములయందు నా ఆత్మను ప్రజలకు వస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవేశిస్తారు, యవనకు దర్శనం కడుతుండు, ముసలి కలగండు. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడి మన గోతులోకి వెళ్ళకుండా పాపంలో పడకుండా కాపాడి రక్షించి మనల్ని పరాధిస్తుంటారు. ఇప్పుడు మాట్లాడిందండి దేవుడు జోలు గురించి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మన పొరగతుంది. దే యెహోవాకు మీ దేవుడనే యెహోవా కరుణావాత్సల్యం కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపకరుడు నుండి తాను సిద్ధం కీడు చేయక పశ్చాత్తాపడి కాబట్టి కీడికి కొట్టిస్తే దీవెనిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండండి అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇప్పుడు ఆ ఆత్మ వచ్చినప్పుడే కార్యం చేస్తానండి. ఆ పరిశుద్ధాత్మ దిగినప్పుడు మన కార్యాలు దేశ కార్యాలు పొందుకొని సాక్షిగా ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశం కోరుతూ ఈ వాక్యం అందరితో వేరుకున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తున్నామండి. మహాపరిశుద్ధుడు, మహాజ్ఞానుడు, మహోన్నత వారిని మీ నమ్ముకున్నారు. యేసురాజా మీరు మాట్లాడుతానండి. అంత్యదినములందు నా ఆత్మను ప్రజలను అందరి మీద చెప్పిందండి. ముసలివారి కలగండి, ఎవరు దర్శనం కలుగుతుంది. మరి ముఖ్యంగా తండ్రి యేసురాజా మీ యొక్క ఆత్మకార్య అద్భుతాలు ఈ లోకంలో జరిగించి మీ యొక్క కార్యాలు చూసి మీ నామాన్ని కనపరిచి మీ పరలోకంలో జరగడానికి మేము దయచేయమనుకుంటున్నాం. ఈ సమయంలో దేవుడి ప్రార్థనని మా ప్రవచన టీవీని తీసేసారు, మా బృందాన్ని కూడా తీసేసారు. మేమంతా ఇక్కడ ఈ లోకంలో ఫలించారు. సంవత్సరాలు దీవెన దర్శనం బిడ్డలను తీసారు. నూతన కార్యం కాగా ఎవడైనా క్రీస్తు పాత సమస్తం కొత్త కార్యం నూతన కార్యం తెలిసి మీ యొక్క నిత్యారాధన కొరకు యొక్క ప్రార్థన ప్రతి దశ మీ యొక్క అంత్య దినములను ఆత్మను పొందుకొని ఆత్మ కార్యాలు అద్భుత కార్యాలు తెలిసి నేను మనకు మహిమ ఘనతావరం దిగుతుంది. మా కుటుంబం తీసుకుని వెళ్ళే కుటుంబం అంతా కూడా ఈ లోకంలో ఎంతమంది వాక్యం ఉన్న వాళ్ళని కుటుంబం తీసుకుని మేమంతా కూడా ఈ లోకంలో ఫలించే అభివృద్ధి చెప్పి నేను మనకి మహిమ ఘనతాపతి యేసునామమున అడుగుతండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామమున రాజ్యం సాగం మీ చిత్తం పరలోకమందు భూమిలో ఆత్మశం మారణ సమస్య మనుష్య అందరికీ తప్పించి రాజ్యం శక్తి బల మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కమ్మడి కృతిపర్యాత అన్య సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదగలనుగా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధత